బహుశా నేను అనుకుంటాను, దేవుడే కుంటోడుగా పుట్టించాడు. ఎందుకనంటే ఈరోజు ఈ స్వార్థ గాడిద ద్వారా యేసయ్య 4 రాష్ట్రాల్లో మహింపరచబడుతుంది. బ్రతుకు భారం అయిపోయిందండి, జీవితం అయిపోయిందండి. మా నాన్న భయంకరమైన డ్రింక్ చేసేవాడు. మా అమ్మ ఏదో చిన్న చిన్న పనికి వెళ్ళేది. సరైన భోజనం ఉండేది కాదు, సరైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉండేవి కాదు. ఎవరు అన్నారు, అమ్మా ఇక్కడుంటే నీ భర్త పరిస్థితి ఏం బాగలేదు కాబట్టి వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంటే 3 సంవత్సరాల వయసులో నీ కుంటోని భుజం మీద వేసుకొని మా అమ్మ మా నాన్న చేయి పట్టుకొని ట్రైన్ ఎక్కి విశాఖ జిల్లా ఎస్రాయవరం తీసుకొచ్చేసింది వాళ్ళ అమ్మగారింటికి. అక్కడ కూడా బ్రతుకుతున్నాం, జీవితం వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నది. 6 సంవత్సరాల వయసు కట్ చేసుకుంటూ వెళ్తున్నానని చెప్తున్నాను. చాలా చరిత్ర ఉన్నది. 6 సంవత్సరాల వయసు వచ్చింది, నాన్న పరిస్థితి ఏమీ మారలేదు. కనీసం ఒక పూట అన్నం పెట్టడానికి కూడా మా అమ్మ చాలా ఇబ్బంది పడేది. ఎవరో చెప్పారంట, అమ్మా ఇంక ఇక్కడే ఉంటే వీడు బాగుపడ్డు, వీడికి ఇంతే పని లేదు ఏమీ లేదు, ఎక్కడికన్నా వెళ్ళిపోండి అంటే 6 సంవత్సరాల వయసులోని కుంటోని భుజం మీద వేసుకొని మా నాన్న చేయి పట్టుకొని, అయ్యా నీకు డబ్బులు ఇస్తానయ్యా, మనం ఒక చోటకు వెళ్దాం, అక్కడ పని ఉందంట, 3 పూట్ల అన్నం పెడతారంట, డబ్బులు ఇస్తారంట అని చెప్పి మా నాన్నకి ఆ మాట ఈ మాట చెప్పి మా నాన్నను తీసుకొచ్చి వైజాగ్లో ట్రైన్ ఎక్కి కాకినాడలో మిందిగా కాకినాడ జగన్నాథపురం బస్ స్టాండ్లోని ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి జీవితం మాది. మా నాన్న రిక్షా తొక్కేవాడు కాకినాడలోని, మా అమ్మ హోటల్లో చెప్పులు కడుక్కుని మిగిలిపోయిన తీసుకొచ్చి నాకు పెట్టి పోషించేవారు. అలా బ్రతుకు జీవితం కూడా వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నది. నాన్న పరిస్థితి ఏమీ మారలేదు. ఎవరో చెప్పారంట, ఇది సిటీ, చచ్చినా సరే గుప్పుడు మన్ను ముఖం మీద ఎవడో పోయిండు, ఎవడి బాధలు ఆడివే, ఎవడి కష్టాలు ఆడివే ఈ సిటీలోని, ఇక్కడ ఉండొద్దమ్మా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే మా అమ్మ నన్ను మా నాన్నను పట్టుకొని కాకినాడకి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొల్లల మావిడాడికి మేము వచ్చేసాం. నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, వాళ్ళు బాగానే ఉంటారు. నేను పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. నా బ్రతుకు ఏంటో చెప్పనా, నా జీవితం ఏంటో చెప్పనా? చెప్తున్నానండి. ఎవడి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు. నా దినచర్య చెప్తున్నాను వినండి. అనుమానం ఉంటే, సందేహం ఉంటే, ఆధారాలు కావాలి అని అంటే వచ్చి మావిడాలను అడగండి. సింహాచలం గురించి అడగండి. సుదర్శన్ పాల్ అంటే ఎవరికి తెలియదు, నా పాత పేరు సింహాచలం. మేము మార్కెట్లో బ్రతికాం. నా బ్రతుకు ఏంటో తెలుసా? 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. 4:30 నుంచి 8 గంటల వరకు మార్కెట్లోని పని చేసేవాడిని అండి. ఉల్లు పని చెరుక్కోవడం, మూటలు అవి కట్టడం, ఆ షాపుల దగ్గర ఈ షాపుల దగ్గర సాయం చేయడం, వాళ్ళు ఇచ్చిన 10 పరక దాచుకుంటూ పుస్తకాలు కొనుక్కునేవాడిని. 9ంటికల్లా అయిపోయేది. 9 గంటల నుంచి నా దినచర్య ఏంటి తెలుసా? ఒక పళ్ళుం పట్టుకొని, ఒక చెప్పు పట్టుకొని మావిడాడి వీధులన్నీ కూడా పట్టెడు అన్నం కోసం నేను అడుక్కున్నాను. మా క్లాస్ని కొంచెం అన్నం పెట్టండి. నేను అడుక్కొని నా తమ్ముళ్ళు పోషించాను, నేను అడుక్కొని మా చెల్లిని పోషించాను. నేను ఎప్పుడు చెప్పడానికి సిగ్గుపడినండి. నా బ్రతుకది, నా జీవితం అది. 80 సంవత్సరాల వయసులో ఉన్న ముసలావిడ వచ్చింది దగ్గరికి, అరే పెద్దోడా చెప్పు, ఎంతకాలం రే అడుక్కునే బ్రతుకు, ఏం చేయమంటావు? మీ నాన్న మారాలి అని అంటే దీనికి మార్కెట్ షెడ్లో ఉండవసరం లేదురా, నువ్వు మీ అమ్మమ్మ అడుక్కోవసరం లేదు, మీ అమ్మ హోటల్లో చెప్పులు కొడుకోవసరం లేదు, ఏం చేయమంటావు చెప్పు? నువ్వైతే వింటావని నీతో చెప్పాలని వచ్చానురా. ఏంటి చెప్పు? ఏమి లేదురా, దేవుని మందిరానికి రారా, దేవుని మందిరానికి రా అని అడిగింది. వస్తే నాకేంటి అని అడిగాను. వస్తే నాకేంటి? ఎందుకనంటే మానవుడు ప్రతి దాంట్లోనూ కూడా లాభాన్ని వెతుక్కుంటున్నాడు. ఏమో ఈ లోక ప్రయత్నాల్లో ఎంతవరకు లాభం ఉందో తెలియదు, కానీ క్రీస్తులో మాత్రం అధికమైన లాభం దేవునికి. నేను అడిగాను నాకేంటి అని.
ఆమె ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా, చదువుకోలేకపోయినా సరే ఎంత చాకచక్యంగా చెప్పిందో తెలుసా? ఒరే, నువ్వు మందిరానికి వస్తే యేసయ్యనికి పాలిస్తాడు రా అన్నది. రుజువేంటని అడిగాను. ఊరికనే వచ్చేసినోడు కాదండి సుదర్శను, ఊరికనే వచ్చేసినోడు కాదు. ఏ ఆధారం లేకుండా, ఏ రుజువు లేకుండా, ఎవరో చెప్పారని ఒక మాట వినేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన వాడు కాదు ఈ సుదర్శన్. రుజువేంటని అడిగితే నూతన నిబంధన గ్రంథం తెరిచి ఆమెకున్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానం చేత ఆమె నాతో చెప్పిన విషయం, ఒరే నాయన, యేసయ్య మందిరానికి వస్తే దేవుణ్ణి కాల్ ఇస్తాడు రా. రుజువేంటని అడిగావు కదా, ఇదిగో బైబిల్లోని ఇతనికి యేసయ్య కాల్ ఇచ్చాడు, ఇతనికి యేసయ్య కాల్ ఇచ్చాడు, ఇతనికి యేసయ్య కాల్ ఇచ్చాడు రా. వీళ్ళకిచ్చిన దేవుడు నీకు కూడా కాల్ ఇస్తాడు రా, దేవుని మందిరానికి రారా అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాటలు చూస్తే విశ్వాసం కలిగింది, ఆమె చెప్పిన విషయాలు వింటే ఇంకా విశ్వాసం కలిగింది. మందిరానికి వస్తే కాల్ ఇస్తాడా? ఇస్తాడు. అయితే వస్తాను. ఎందుకు వస్తాను తెలుసా? కాలు కోసం వెళ్తానన్నా. ఎందుకు కాలు కోసం వెళ్తానన్నాను? డాక్టర్లే ఇంపాసిబుల్ అన్నారు, అవ్వని పని అన్నారు, అసాధ్యం అన్నారు. ఇవన్నీ నా మైండ్ లో ఉన్నాయి. చచ్చిపోయేంత వరకు నాకు కాలు రాదు అన్న సంగతి నాకు తెలుసు. కానీ ఏదో విశ్వాసం ఆమె చెప్తూ ఉంటే, ఏదో ఒక చిన్న నమ్మకం, కాలు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఈ కాలు లేని కారణం చేతే అమ్మా నాన్న పెట్టిన మంచి పేరుండగా ఉంటోడా చొట్టాడని పిలిచేవారు. కాలు లేదు కాబట్టి నాకు స్నేహితులు లేరు, కాలు లేదు కాబట్టి ఎవరు ఆదరించలేదు, కాలు లేదు కాబట్టి ఎవరు చేరదీయలేదు. నేను ఎవ్వరికి ఉపయోగం లేదు, నేను ఎవ్వరికి పనికి రాను. ఒక అనామకుడిగా, ఒక అనాథగా నేను బ్రతికాను. దేవుని మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య నాకు కాలు ప్రభువా. వినండి, సత్యం చెప్తున్నాను, అబద్ధం ఆడవలసిన పని లేదు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మార్చి నేనేమీ చేయలేను. దాని ద్వారా నాకేమీ రాదు. ఒకవేళ నీ ఎదుటి నేను అబద్ధం ఆడినా, అదిగో పరమందు ఆశ్రుడైనటువంటి ఆ పరమ తండ్రి ప్రతి వాడిని చూస్తున్నాడు. ఆయన ముందు ఈ రోజు దాచిన, రేపొద్దున ధవల సింహాసనం ఎదురు నిలబడినప్పుడు దాచే పరిస్థితి ఎవ్వడికి ఉండదు. ప్రతి వాడు ఆయన ఎదురు నిలబడాలి ఒక రోజు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాను, వెంటనే ఆమెతో పాటు చింతపిల్లకు, నా ఆత్మీయ తండ్రి యొక్క తండ్రి జుత్తుగేస్తాస్ గారు చింతపిల్లకు మందిరానికి వెళ్ళాను. నా ఆత్మీయ తండ్రి వాళ్ళ రెండవ అబ్బాయి దేవుడు విల్సన్ గారు, బహుశా ప్రకాశయ్య గారు కూడా అదే బలిపేట మీద పెరిగిన ఆయనే, నాకు తెలుసు. ఏస్తాస్ గారితో కలిసి అక్కడ ఉండడానికి ఆయన కూడా వెళ్ళిపోయాడు గత సంవత్సరం. ఇంకొద్ది అబ్బాయి వచ్చారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. అదే బలిపేట మీద పెరిగిన ఆయన పెద్ద ఆయన, అదే మంటతో రగులుతున్నవాడు ఆయన. నాకు తెలుసు అయినా చాలా సార్లు దైవజనుడు నా తండ్రి సమాల్ ప్రకాశయ్య గారితో నేను చాలా సార్లు మాట్లాడాను. ఆయన ఒకసారి నా మందిరానికి కొద్దిగానయ్యా, ఏ సమయంలో ఎవరి ద్వారా ఎక్కడికి ఎవరు నడిపించబడాలో దైవ చిత్తం అంతే. వినండి, వెంటనే మందిరానికి వెళ్ళాను. అలాగ దేవుల్లో కొనసాగుతున్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా కాలు ఇస్తావని ఇప్పుడు తీసుకొచ్చింది, మందిరానికి వచ్చాను, నాకు కాలు రాలేదు, ఏమీ రాలేదు, కనీసం నా కాలు కూడా భూమి మీద నిలబడతలేదు. నేను నిలబడతండి నా కాలు జానడు గ్యాప్ ఉంటుందండి, ఎదిగే కొద్ది ఇంకా కాలు లాగేస్తుంది అన్నారు. నేను పుట్టినప్పుడు నా కాలు లాగెంత, ఇప్పుడు నా కాలు ఇంత. ఎదిగే కొలది కాలు పిట్ట కాళ్ళలాగా అయిపోద్ది అన్నారు. అది నా పరిస్థితి. నేను దేవుని మందిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా నా కాలు ఇవి అంటే దేవుడు తన వాక్యం ద్వారా ఒక రోజు మాట్లాడడం ప్రారంభించాడు. రే, శరీర స్వస్థత కంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ఒకవేళ శరీర స్వస్థత లేకుండా నువ్వు చచ్చిపోయినా, నీతిని బట్టి, యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి, విశ్వాసాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి పరమ తండ్రి నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవచ్చేమో గాని రక్షణ లేకుండా గనక చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మాటలు భయం వేసిందండి. ఏంటి, శరీర స్వస్థత ప్రాముఖ్యం కాదా, ఆత్మరక్షణ ప్రాముఖ్యమా అని మనస్సు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని భయం వేసి ఇప్పుడే నేను చచ్చిపోతే ఈ 2 సంవత్సరాలు నేను చేసిన భక్తి ఏమైపోద్ది, నేను చేసిన ప్రార్థన, నా ప్రయాస, నా విశ్వాసం ఏమైపోద్ది? అతి యవ్వన వయసులో జీవితాన్ని బ్రతుకుని మార్చుకొని నేను బాప్తిస్మం తీసుకున్నాను. వినండి,
ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ఇంటికి వచ్చానో ఈ విషయం అమ్మా నాన్నకు తెలిసింది. వాళ్ళకి తెలియదండి బైబిల్ అంటే, వాళ్ళకి తెలియదండి దేవుని వాక్యం అంటే, వాళ్ళకి తెలియదండి దైవ సన్నిధి అంటే. ఏరా వస్తున్నావు అనుకున్నాం కానీ ఏదో ఉచ్చుకున్నావంట, ఏదో పుచ్చుకున్నావంట. అవునమ్మా, నిజమైన దేవుడు యేసయ్య. చచ్చిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు, ఆ మోక్షానికి స్వర్గానికి వెళ్ళిపోతాం. ఈ కష్టాలు బాధలు ఎప్పుడూ ఉండేవే. వీటిలోంచి మనం బయటకు రావాలంటే, మనసులో నెమ్మది సమాధానం మనకు కలిగి జీవించాలంటే ఆస్తులు అవసరం లేదమ్మా, అంతస్తులు అవసరం లేదమ్మా, డబ్బు అవసరం లేదమ్మా, బంగారం అవసరం లేదమ్మా, ఎకరాలు పొలాలు మనకు అవసరం లేదమ్మా, పెద్ద పెద్ద భవనాలు మనకు అవసరం లేదమ్మా. మనసు నిండా సంతోషం ఉండి కష్టపడి 4 మెతుకులు మనం తింటే అదే మనకు సంతోషం అమ్మా. ఈ దేవుడు అది చేయగలడమ్మా అని చెప్తే మా నాన్న భయంకరంగా నా చేతిలో కర్రను తీసుకొని కుక్కన బాదినట్టు బాదాడు. చెప్పనివ్వండి, ఒకే కండిషన్, దేవుడు కావాలా మేం కావాలా? ఎలాగొచ్చిందో తెలియదండి ధైర్యం. నాకు దేవుడే కావాలి. అయితే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో. 6 నెలలు కుంటూను బయటికి గంటేశారు. 6 నెలలు కుళ్ళిపోయిన అంటుపళ్ళు తిని బ్రతికాను, కుళ్ళిపోయిన మామిడి పళ్ళు తిని బ్రతికాను, దిష్టి తీసి పాడేసిన నిమ్మకాయలు కొరుకు తిని బ్రతికాను, దిష్టి తీసి పాడేసిన కోడిగుడ్లు పగలగొట్టుకొని తిన్నాను. 1/2 కిలోమీటర్ల దూరంలో మా ఊళ్ళో శ్మశానం ఉన్నది. ఏంటో తెలిసేది కాదు. రాత్రి రోడ్ల మీద అలా తిరుగుతూ ఏది కనిపిస్తే తినేవాడిని, ఏది కనిపిస్తే తాగేవాడిని. శ్మశానానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న అంటుపళ్ళు తిని బ్రతికినటువంటి వాడిని. శవాలు కాల్చిన బూడిద మీదేసుకునేవాడిని, కూర్చొని ఏడుస్తుండేవాడిని. ఛీ, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? కనీసం ఒక విజిలేసి ఒక చిటికేసి కుక్కనే నా పిలిచి 4 మెతుకులు పెడుతున్నారు కానీ నాకెవడు పట్టిన అన్నం పెడతలేదు. ఎవడి కోసం బ్రతకాలి? అన్యాయం చేశానా? అక్రమం చేశానా? ఏం చేశాను నేను? ఎందుకు నా బ్రతుకు, నా జీవితం ఇలాగైపోయింది? నాలో ఉంటాడు బ్రతికేదానికంటే చచ్చిపోతే మేలని చెప్పి 10 రోజులు మావిడాడ నుంచి ఇదే బిక్కోలు మార్గంగా సామలకోట రైల్వే స్టేషన్లో 10 రోజులు మరణం కొరకు ఎదురు చూచిన వాడిని. నేను చచ్చిపోతే బాగుంది, నేను ఎవరికి కనపడకూడదు, నేను ఎవరికి దొరకకూడదు. ఎవరైనా టిఫిన్ చేసి పొట్లం పాడేస్తే పరిగెట్టుకుంటూ వెళ్తే తెచ్చుకునేవాడినండి. కనీసం ఒక మొక్క అయినా ఉండకపోతుందా? ఏముండేది కాదు, చట్నీ ఊడ్చుకుని నాకినటువంటి బ్రతుకు. నాకు తెలియకుండానే మోషన్ యూరిన్ అయిపోయేది, నాకు బ్లడ్ పడిపోయేది, భయంకరమైన వాసన నా దగ్గర నుంచి వచ్చేది. ఎవడు పక్కన నుంచి చేయి చాపి కాస్త ఏదైనా సాయం చేయండి అంటే దూరం గెలిన గెంటేసిన బ్రతుకు. తల్లి గర్భంలో పిండముగా రూపించబడకముందే నా ద్వారా దేవుడు భూమి మీద ఏదో చెయ్యాలని ఆశపడ్డాడు కాబట్టి మరణమునకు నన్ను అప్పగించకుండా తన జీవాన్ని ఇచ్చి దేవుడు నన్ను బ్రతికించుకున్నది ఆయన పని చెయ్యాలి. తర్వాత తెలిసింది, వాడు సామలకోట రైల్వే స్టేషన్లో పిచ్చోలాగా ఉన్నాడు, చచ్చిపోయేలాగా ఉన్నాడు. రెడ్లు ఎవరో చెప్పారు, వెళ్ళి తీసుకురండి, వాడిని అలా వదిలేస్తారేంటి? ఇంటికి పెద్దోడు కదా, తప్పు అలా వదిలేయకూడదు, ఆడే బ్రతుకుతాడులే ఏదో రకంగా, తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోండి అంటే మా అమ్మ నాన్న వచ్చి సామలకోట రైల్వే స్టేషన్లో నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మా నాన్న అన్నాడు, ఇంట్లోకి అయితే దయాదాక్షిణ్యం మీద వచ్చావు కానీ అదే దయాదాక్షిణ్యం మీద నీకు అన్నం పెట్టాం, ఏం చేసుకుంటావో చేసుకో అంటే నేను చదువుకొని చుట్టలు చుట్టుకొని మామిడిలో చిన్న పెద్ద పని చేసుకొని వచ్చిన డబ్బులు దాచుకొని మళ్ళా రాత్రి మాటలు ప్లేట్ పట్టుకొని కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మ అని అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా అడుక్కున్నాను. నన్ను అడగండి సార్, నేను చెప్తాను. పాచిపోయిన పచ్చడి మెతుకులు ఎలాగుంటాయో, బూజు పట్టిన కూరలు ఎలాగుంటాయో, నీరు గారిపోయి గొబ్బాసును కొడుతున్న అన్నం ఎలాగుంటుందో నన్ను అడగండి. అంత భయంకరమైన జీవితంలో బ్రతుకులేని బ్రతకాలి. చాలా మంది అన్నారు, పుట్టోడికి పెళ్ళవదు అన్నారు, బంగారు లాంటి భార్యను దేవుడు ఇచ్చాడు. వీడికి పెళ్ళవుతే అవుతుంది కానీ వీడికున్న లోపాన్ని బట్టి, వీడికున్న వైకల్యాన్ని బట్టి వీడికి పిల్లలు పుడతారా ఏంటి అని చాలా మంది హేళన చేశారు. బంగారు లాంటి 3 ఆడబిడ్డలను దేవుడు ఇచ్చాడు. పాట పాడడానికి పని చేయనన్నారు, 30 పాటలు పైనే రాశాను. వాక్యం చెప్పడం వీడికి చేత కాదన్నారు. 4 రాష్ట్రాల్లో ఈరోజు స్వార్థ నిమిత్తం నేను పరుగులు పెడుతున్నాను. ఇంచుమించు 2 సంఘాలు కాపరిగా నేను పని చేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కేరళ వరకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను. మధ్యలో అనేక మంది సేవకులకు
దేవుని వాక్యం తరిపీదు ఇవ్వడానికి కొన్నిసార్లు కేరళ, కొన్నిసార్లు నేను చెన్నై కూడా వెళుతున్నాను. ఈ సువార్త సేవా పరిచయలో ఈ కుంటోడు ద్వారా 286 మంది యవ్వనస్తులు ప్రభులోకి వచ్చారు. ఒకసారి ఆగండి, వద్దొద్దు. 286 మంది క్రీస్తులోకి వచ్చారు. ఒక్క ప్రశ్న రాత్రి వదిలేస్తాను. నాలుగు మెతుకుల కొరకు ఎదురు చూసినటువంటి నా బ్రతుకు, నా జీవితం ఈరోజు 10 నిమిషాలు కుదురుగా కూర్చొని కడుపు నిండా అన్నం తిందామంటే సమయం లేని పరిస్థితి. చెప్తున్నాను ఎందుకు కోలబడ్డాను. నేను జస్ట్ ఇది 3వసారి మీ సంవత్సరంలో కూర్చో 250 షుగర్తో బాధపడుతున్నాను. చిన్న యాక్సిడెంట్ అయింది, నా ఎడమ కాల్లో బ్లడ్ స్టక్ అయిపోయింది. పరిచయ నిమిత్తం వెళ్ళి వస్తూ ఉంటే కాలు జారి, కర్ర జారి, నూనె ఉంది అక్కడ, చూసుకోలేదు, పడిపోతే ఆల్రెడీ బాల్ లేదేమో, పడిపోయాను, మక్కి మొత్తం విరిగిపోయింది. ప్లేట్లో రాడ్లు నా కాల్లో ఉన్నాయి. నేను టీబీ పేషెంట్ని, హై టీబీతో బాధపడ్డాను. ఆ టీబీ వల్ల నా వెనక వెన్నుపోస ఒక పోస తినేసింది మొత్తం. 10 నిమిషాలు కూర్చోలేను, అరగంట నిలబడలేను, నిటారుగా అరగంట పడుకోలేను. నేను ఇన్ని అనారోగ్యాలతో ఎవడో ఏదో పెడతాడని, ఎవడో ఏదో ఇస్తాడని అని ఆశించగా 2020 సంవత్సరంలో చచ్చిపోవాలని మా కుటుంబం అంటారు. కరోనా అనే పంజాకి మేము బలైపోయాం. మొట్టమొదటి కరోనా కేసు మా మామిడాల్లోనే. మాకు కరోనా వచ్చేసింది. చూచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, పట్టిదన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇదిగో ఇటువంటి సతీష్ గారు, పాలయ్య గారు లాంటి సేవకులు నాకు ఫోన్ చేసి, అరే సుదర్శన్ పాలు వాళ్ళ కుటుంబానికి అంతటి కరోనా వచ్చేసిందంట, చంటి పిల్లలతో ఉన్నారు, ఎలా ఉన్నాడు ఏంటో అని వాళ్ళకు తెలిసి నా దగ్గరికి రాలేక చాలా మంది నాకు డబ్బులు ఫోన్పే చేస్తే ఆ ఫోన్పే డబ్బులు చూసుకొని రిటర్న్ మరలా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడేవాడిని. అయ్యా మీరు పంపించిన డబ్బులు నాకు వద్దు, మరి ఏం కావాలి, అన్నం తిని 4 రోజులు అవుతుంది అయ్యా, 1 కేజీ బియ్యం తీసుకొచ్చి నా గుమ్మం దగ్గర పెట్టండి, కొంత గెంజి తాగి మేము బ్రతుకుతామయ్యా. సారీ పాస్టర్ గారు, డబ్బులు సరిపోవంటే ఇస్తాం, కానీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. బలిపీఠం పట్టుకొని ఏడ్చాను. బ్రతికిస్తావా బ్రతికించు, చంపేస్తావా చంపే. ఎప్పుడో సామలకోట రైల్వే స్టేషన్లో ట్రైన్లోంచి దూకి చచ్చిపోవలసింది నన్ను ఇప్పటి వరకు తీసుకొచ్చావు అంటే వీళ్ళ నలుగురు చావు నేను చూడాలా? వద్దు. బ్రతికిస్తావా, నీ కొరకు రోషంగా బ్రతుకుతాం. చంపేస్తావా, నీ పాదం దగ్గర నేను స్థుతిస్తాం అని ప్రభు బలిపీఠం పట్టుకొని ఏడ్చాను. దేవుడు ఎంత గొప్పడండి, ఎంత గొప్పడండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణాన్ని నిలుపుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు మా కుటుంబాన్ని అంతటిని బ్రతికించాడు, ఆయుష్ పెంచాడు, భూమి మీద మమ్మల్ని ఇంకా దేవుడు నిలబెట్టాడు. ఎందుకు దేవుడు నిన్ను బ్రతికించాడు? ఎప్పుడో ఎగిరిపోవాలి నువ్వు, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాలి, ఎప్పుడో నిన్ను మర్చిపోవాలి. ఇప్పటి వరకు నువ్వెందుకున్నావంటే దేవుని కనికరం, దేవుని అనుగ్రహం తప్ప మరేదీ లేదని రాత్రి నీకు తెలియపరుస్తున్నాను. ఆ కరుణగల దేవుడు నా మీద కటాక్షం చూపించి ఒక గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని చేతాకోగా మార్చాడు. రొచ్చుగాడిదను నన్ను స్వార్థగాడిదిగా మార్చాడు. పనికిరాని పాత్రను ప్రయోజనకరమైన పాత్రగా మార్చాడు. ఎక్కడో సమాధుల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సమాజంలో పెట్టాడు. సమాజంలో ఉన్నవాడిని తీసుకెళ్ళి సమాజ మందిరాలు నిలబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. రాత్రి చెప్తున్నాను, ప్రభుని అడిగాను నేను కూడా, ప్రభువా ఆయుష్ పెంచు, మాకు బ్రతుకునివి, మాకు జీవితాన్నివి, రోషం కలిగి నీ పరిచర్య చేస్తా, మాకు ఆస్తులు అంతస్తులు ఏమొద్దయ్యా, మాకు హృదయంలో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని ప్రభు అని చెప్పి ప్రభుని అడిగాం. ఈరోజు మాకేమీ లేదు, అయినా కోట్ల విలువ చెయ్యగలిగినటువంటి ఆనందం, సంతోషంతో ఈరోజు బ్రతుకుతున్నాం. మోషే చెప్పినట్లు దేవుడు చేశాడు, ఆ కనాను స్త్రీ చెప్పినట్లు దేవుడు చేశాడు, ఈ కుంటోడు చెప్పినట్లు దేవుడు చేశాడు. ఈ రాత్రి నన్ను దీవించిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నా పరిస్థితులు మార్చిన దేవుడు, మీ ఎదుటి ఇలా నిలబెట్టించిన దేవుడు నీ పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తారు. ఏ నాన్న అయితే కొట్టాడో,
ఆ నాన్న ప్రభు నమ్ముకున్నాడు. ఏ తల్లి రొమ్ము పాలు తాగి ఒడిలో ఆలన పాలన అనుభవించవలసిన నన్ను ఏ తల్లి అయితే వద్దనుకుందో ఆ తల్లి రక్షణ పొందింది. ఏ తమ్ముళ్ళైతే చేరదీలేదో వాళ్ళు ప్రభువుని నమ్మారు. ఏ చెల్లి అయితే వద్దనుకుందో ఆ చెల్లి కూడా ప్రభు నమ్ముకుంది. ఈరోజు మా కుటుంబం అంతా దేవుళ్ళో ఉన్నాం. మేము దేవుని పరిచర్య చేస్తున్నాం. ఈరోజు మేము ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్, ఈ రాత్రి నీకు చెప్పే ఇక చివరి ఆఖరి ఒక స్వర్తమానం ఏంటి తెలుసా? యేసయ్య నీకు నెమ్మదినిస్తాడు. యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. యేసయ్య నీకు ఆనందం ఇస్తాడు. చల్లా చెదిరిపోయిన నీ జీవితాన్ని మరలా సమకూరుస్తాడు. అడ్రస్ లేని నిన్ను ఒక అడ్రస్ గా మారుస్తాడు. దేవుడు నిన్ను అనేక మందికి పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. వాటన్నిటికంటే మరి ముఖ్యంగా నిన్ను పవిత్రుడిగా చేసి, నిర్దోషిగా చేసి, యథార్థవంతుడిగా చేసి, ఇదిగో ఇదిగో నీవు చనిపోయిన తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి మనసు మార్చుకొని క్రీస్తు వైపుకు నువ్వు మరల్చగలిగి నీటి ద్వారా బాప్తిస్మం తీసుకొని దేవుని మందిరంలో గనక నువ్వు ఉంటే దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? పరలోకము, స్వర్గము, వైకుంఠము. ఈరోజు మాకేమీ లేదు, కానీ చస్తే మా కోసం పరలోకం ఉంది. ఈరోజు మాకేమీ లేదు, కానీ చస్తే యేసయ్య పక్కన సింహాసనం ఉంది. అది నీకు కూడా కలగాలని ఆశపడుతున్నాను.